శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు, ముఖ లక్షణము, ఫోటో, జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మనల్ని భారం అనుకునే బంధాలతో బలవంతంగా జీవించే కంటే వాటికి దూరమై ఒంటరిగా బ్రతకడం మేలు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం క్రికెటర్ హార్దిక్ పాండ్యా, నటి నటాషా విడాకుల విషయమే. హార్దిక్ పాండ్యా అతని భార్య నటాషా విడాకుల కోసం ఇప్పటికే ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తుంది. తమ దాంపత్య జీవితంలో మనస్పర్ధలు రావడంతో వీరిద్దరూ విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయ్యారని చెప్పొచ్చు. ఇక ఈ విడాకుల్లో భాగంగానే నటాషా భరణం కింద హార్దిక్ పాండ్యా ఆస్తిలో 70% కావాలని డిమాండ్ చేయడంతో హార్దిక్ పాండ్యా కూడా అందుకు అంగీకరించినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. హార్దిక్ హిమాన్షు పాండ్యా అలియాస్ హార్దిక్ పాండ్యా ఇతను 1993 అక్టోబర్ 11న గుజరాత్లోని చౌర్యాసీలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి హిమాన్షు పాండ్యా, తల్లి నళిని పాండ్యా. ఇతనికి కృణాల్ పాండ్యా అనే అన్న కూడా ఉన్నాడు. ఇక హార్దిక్ పాండ్యా తండ్రికి అంతకుముందే వేరే మహిళతో పెళ్ళవగా వారి అన్యోన్య సంసారానికి గుర్తుగా గౌరవ్, వైభవ్ అనే ఇద్దరు అబ్బాయిలు కూడా జన్మించారు. కానీ పిల్లలు పుట్టాక భార్యాభర్తలిద్దరి మధ్య మనస్పర్ధాలు వచ్చి గొడవలు జరగడంతో వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక ఆ తర్వాత హిమాన్షు పాండ్యా నళిని గారిని 1990లో రెండో పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా అనే ఇద్దరు అబ్బాయిలు కూడా జన్మించారు. ఇక తండ్రి హిమాన్షు పాండ్యా కార్ ఏజెంట్ గా పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. ఇదిలా ఉంటే హిమాన్షు పాండ్యాకి చిన్నప్పటి నుండి క్రికెట్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండడంతో తను కూడా క్రికెటర్ అవ్వాలనుకున్నప్పటికీ అప్పట్లో ఎవరు ఇతనికి సపోర్ట్ చేయకపోవడంతో తను సాధించలేనిది తన పిల్లల ద్వారా సాధించాలనుకునేవాడు. ఇక అలా గుజరాత్లోని వడోదరా స్టేడియంలో ఏ మ్యాచ్ జరిగినా తన ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్లి చూపించేవాడు. అలా తండ్రి క్రికెట్ని ఎంతలా ఇష్టపడుతున్నాడో తెలుసుకున్న హార్దిక్ పాండ్యా అప్పటి నుండి తను కూడా క్రికెటర్ అవ్వాలని, తండ్రిని ఇంప్రెస్ చేయాలని కలలు కంటుండేవాడు. ఇక అలా అన్నాదమ్ములు ఇద్దరూ కలిసి రోజు పల్లెటూరులో తండ్రి నుండి క్రికెట్ కోచింగ్ తీసుకున్నా అక్కడ సరైన గ్రౌండ్ లేని కారణంగా తన కొడుకుల్ని క్రికెటర్స్ని చేయాలంటే సరైన శిక్షణ అవసరం అని తెలుసుకున్న హిమాన్షు పాండ్యా తన ఫ్యామిలీని తీసుకొని వడోదరకి షిఫ్ట్ అయ్యాడు. ఇక వడోదర క్రికెట్ కోచింగ్ కి చాలా ఫేమస్ ప్లేస్ అని చెప్పొచ్చు. అలా ఇతని ఇద్దరు కొడుకుల్ని కిరణ్ మోరే క్రికెట్ అకాడమీలో చేర్పించడం జరిగింది. ఇక అలా హార్దిక్ పాండ్యా తన స్కూలింగ్ ని వడోదరలోని ఎంకే హై స్కూల్లో చదివాడు. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న హార్దిక్ పాండ్యా ఎప్పుడూ క్రికెట్ మీద చాలా ఇంట్రెస్ట్ ని చూపించేవాడు. ఇదిలా ఉంటే ఇతని తండ్రి చేస్తున్న కార్ ఇన్సూరెన్స్ కంపెనీ మూతపడడంతో ఒకానొక సమయంలో కుటుంబం ఆర్థికంగా చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ముఖ్యంగా వీరి క్రికెట్ కోచింగ్ కి కూడా ఫీజు కట్టేందుకు డబ్బులు లేకపోవడంతో హిమాన్షు పాండ్యా తన కొడుకులకి కోచింగ్ ని ఆపేయాలనుకోవడం జరిగింది. కానీ హార్దిక్ పాండ్యా క్రికెట్ ఆడే స్కిల్స్ నచ్చి తన కోచ్ కిరణ్ మోరే ఫ్రీగానే ఇతనికి కోచింగ్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. ఇదిలా ఉంటే రోజు రోజుకి వీరి ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతూ వచ్చాయి. అందుకు తోడు హిమాన్షు పాండ్యా జాబ్ కోసం ఎక్కడ ట్రై చేసినా దొరకకపోవడంతో మానసికంగా కృంగిపోయి 2005లో ఇతనికి హార్ట్ అటాక్ వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు అప్పు చేసి మరీ ఆపరేషన్ చేపించగా ఆపరేషన్ జరిగిన 4 నెలలకే మళ్ళీ హార్ట్ అటాక్ రావడంతో ఊర్లో ఉన్న చిన్న ఇల్లుని కూడా అమ్మేసి ట్రీట్మెంట్ ఇప్పించడం జరిగింది. ఇక ఈ సమస్యలతో హార్దిక్ పాండ్యా తన 9వ తరగతి చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి తన ఫోకస్ ని ఫుల్ గా క్రికెట్ మీదే పెట్టడం జరిగింది. అలా కొన్ని క్రికెట్ క్లబ్స్ తరపున ఆడుతూ లోకల్లో జరిగే టోర్నమెంట్ లో కూడా అన్నదమ్ములు ఇద్దరు పాల్గొని ప్రతి టోర్నమెంట్ కి 300 రూపాయలని సంపాదిస్తూ చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతల్ని మోసేవారు. ఇక అలా హార్దిక్ పాండ్యా ఎలాగైనా ఇండియన్ క్రికెట్ టీమ్ కి సెలెక్ట్ అయి అలా వచ్చే నేమ్, ఫేమ్, మనీతో తన ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోవచ్చని, అంతేకాకుండా తన తండ్రి ఆశయాన్ని కూడా నెరవేర్చాలని చాలా కష్టపడేవాడు. ఇక అలా హార్దిక్ పాండ్యా డెడికేషన్ ని చూసి తన కోచ్ కిరణ్ మోరే హార్దిక్ ని తన అన్నయ్య కృణాల్ పాండ్యాని బరోడా క్రికెట్ సెలక్షన్ టీమ్ కి రికమెండ్ చేశాడు. అలా వీరిద్దరూ క్లబ్ క్రికెట్ టోర్నమెంట్లో చూపించిన ప్రదర్శనతో ఇంప్రెస్ అయిన బరోడా టీం 2013లో వీరిద్దరిని స్టేట్ లెవెల్ క్రికెట్ కి సెలెక్ట్ చేశారు. ఇక 2014లో సయ్యద్ ముష్టాక్ అలీ ట్రోఫీ మ్యాచ్ని ముంబైలోని వాంకడే స్టేడియంలో ఆయోజించారు. అలా ఈ మ్యాచ్ చూడడానికి అప్పటి ముంబై ఇండియన్ కోచ్ జాన్ రైట్ కూడా అక్కడికి రావడం జరిగింది. ఇక ఆ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా 86 రన్స్ కొట్టడంతో పాటు 8 వికెట్లను తీసుకోవడంతో చూసి ఇంప్రెస్ అయిన జాన్ రైట్ 2015లో జరిగిన ఐపీఎల్లో హార్దిక్ పాండ్యాని 10 లక్షలకి కొనుగోలు చేసి ముంబై ఇండియన్స్ తరపున సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక అలా 2015లో జరిగిన ముంబై కేకేఆర్ మ్యాచ్లో ముంబై ప్లే ఆఫ్కి వెళ్లాలంటే ఆ మ్యాచ్ విన్ అవ్వాల్సిన పరిస్థితి ఉండేది. అలా ఆ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా 31 బాల్స్కి 61 రన్స్ చేసి ఆ మ్యాచ్ని విన్ అయ్యేలా చేయడంతో
అప్పటి నుండి హార్దిక్ పాండ్యాకి కొంతవరకు గుర్తింపు వచ్చింది. అంతేకాకుండా 2015లో ముంబై ఇండియన్స్ టైటిల్ విన్ అవ్వడానికి హార్దిక్ పాండ్యా బౌలింగ్ బ్యాటింగ్ కూడా చాలా హెల్ప్ అవ్వడం చూసిన బీసీసీఐ హార్దిక్ ని 2016లో జరిగిన T20 ఇంటర్నేషనల్ మ్యాచ్ కి సెలెక్ట్ చేశారు. ఇక అలా 22 ఏళ్లున్న హార్దిక్ పాండ్యా T20 ఇంటర్నేషనల్ మొదటి మ్యాచ్ లోనే 2 వికెట్స్ తీసి ఆల్రౌండర్ గా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక అలా రోజు రోజుకి నేమ్ ఫేమ్ మనీ రావడంతో హార్దిక్ పాండ్యా వడోదరలోని ఒక పెద్ద బంగ్లాని కట్టి అక్కడే తన తల్లిదండ్రుల్ని సెటిల్ చేశాడు. అలా ఆ తర్వాత 2016లో వన్డే మ్యాచెస్ లో తన డెబ్యూని ఇంగ్లాండ్ తరపున టెస్ట్ మ్యాచెస్ లో డెబ్యూగా కూడా ఆడడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే ఇతని అన్న కృణాల్ పాండ్యా కొన్ని ఐపీఎల్ మ్యాచెస్ కి ఆడి ఇండియా తరపున కొన్ని వన్డే మ్యాచెస్ ని టెస్ట్ మ్యాచెస్ ని కూడా ఆడిన హార్దిక్ పాండ్యాకి వచ్చిన గుర్తింపు రాకపోవడంతో 2015లో పన్కూరి శర్మ అనే అమ్మాయిని పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2 అబ్బాయిలు కూడా జన్మించారు. ఇదిలా ఉంటే హార్దిక్ పాండ్యా తండ్రికి 2021లో 4వసారి హార్ట్అటాక్ వచ్చి మరణించడం జరిగింది. ఇక అలా 2015లో హార్దిక్ పాండ్యా తన స్పోర్ట్స్ కెరియర్ని స్టార్ట్ చేయగా 2019 వచ్చేసరికి స్టార్ క్రికెటర్గా మారాడు. దీంతో కరణ్ జోహార్ యొక్క కాఫీ విత్ కరణ్ షోకి హార్దిక్ ని గెస్ట్ గా ఇన్వైట్ చేయగా ఇతనితో పాటు కేఎల్ రాహుల్ కూడా పాల్గొనడం జరిగింది. ఇక అందులో హార్దిక్ మాట్లాడుతూ తను పార్టీస్ లో పాల్గొన్నప్పుడు అక్కడున్న అమ్మాయిల్ని శృంగార దృష్టితోనే చూస్తానని, అలా చాలా మందితో తను శృంగారం చేశానని చెప్పడం జరిగింది. ఇక కేఎల్ రాహుల్ కూడా ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తను మొదటిసారి శృంగారం చేసిన విషయం తన తండ్రికి చెప్పానని, అందుకు అతను పర్వాలేదు, అలాంటి పనులు చేసేటప్పుడు కాండంని వాడమని ఎంకరేజ్ చేశాడని చెప్పడంతో ఆదర్శంగా ఉండాల్సిన క్రికెటర్లు ఇలా వ్యవహరించడంపై చాలా మంది తమ వ్యతిరేకతను తెలియజేశారు. అలా ఈ ఇంటర్వ్యూ రిలీజ్ అయ్యేసరికి వీరిద్దరూ ఆస్ట్రేలియా టూర్లో ఉండడంతో వెంటనే వీరిని ఇండియాకి రప్పించి బీసీసీఐ వీరి మీద బ్యాన్ ని విధించింది. ఇక అలా రోజు రోజుకి ఈ విమర్శలు ఎక్కువ అవ్వడంతో హార్దిక్ పాండ్యా కేఎల్ రాహుల్ ఒక ప్రెస్ మీట్ ని పెట్టి సారీ చెప్పడంతో బీసీసీఐ 20 రోజుల తర్వాత వీరి మీద ఉన్న బ్యాన్ ని ఎత్తివేసింది. ఇక అలా ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచెస్ తో పాటు ఐపీఎల్ మ్యాచెస్ ని ఆడుతూ చాలా ఫేమస్ అయిన హార్దిక్ పాండ్యా హీరోయిన్స్ తో ఉన్న ఎఫ్ఐఆర్ న్యూస్లతో కూడా ఎక్కువగానే ఫేమస్ అయ్యాడని చెప్పొచ్చు. ఇక ఈ లిస్ట్ లో మొదటిగా హీరోయిన్ పరిణీతి చోప్రా. కొత్తగా ఏ హీరోయిన్ అయినా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తే అందరి దృష్టి తన మీదకు రావాలంటే స్టార్ హీరోతోనో లేక క్రికెటర్తోనో డేట్ చేస్తే ఆటోమేటిక్ గా మీడియా ఆ హీరోయిన్ పై ఫోకస్ పెడుతుంది. దీంతో ఆమెకు అటు అడ్వర్టైజ్మెంట్స్ లోనూ ఇటు సినిమాల్లోనూ ఆఫర్స్ వెతుక్కుంటూ వస్తాయి. ఇక పరిణీతి చోప్రా అప్పటికే ఇండస్ట్రీకి రావడంతో ఒక పార్టీలో హార్దిక్ పాండ్యాని కలవడం, అలా మాటామాటల్లో వీరిద్దరి మధ్య మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి డేట్ చేయడం మొదలెట్టారు. అంతేకాకుండా పరిణీతి చోప్రా సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా హార్దిక్ పాండ్యా వాటికి లైక్ చేస్తూ కమెంట్ చేయడంతో వీరిద్దరి గురించి మీడియాలో తరచూ హల్చల్ అయ్యేది. దీంతో హార్దిక్ పాండ్యాకి మీడియాలో వచ్చిన పబ్లిసిటీతో ఇండియాలో చాలా పాపులర్ అయ్యాడని చెప్పొచ్చు. అలా అందరూ ఇతని గురించే మాట్లాడుకోవడంతో కొన్ని అడ్వర్టైజ్మెంట్లకి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా చేసే అవకాశం వచ్చింది. ఇదిలా ఉంటే తనకంటే పరిణీతి చోప్రా 6 ఏళ్లు పెద్దదై ఉండటం, అందుకు తోడు ఈమె ఆదిత్య రాయ్ కపూర్ తో సీక్రెట్ గా డేట్ చేయడంతో హార్దిక్ పాండ్యా పరిణీతి చోప్రాతో బ్రేకప్ చేసుకున్నాడు. ఇక ఈ బ్రేకప్ తర్వాత ఐపీఎల్ మ్యాచ్ కోల్కతాలో జరిగేటప్పుడు హార్దిక్ పాండ్యా బెంగాలీ హీరోయిన్ అయిన లీషా శర్మని ఆఫ్టర్ మ్యాచ్ పార్టీలో కలవడం, అలా వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి 2017 తర్వాత వీరిద్దరూ తమ రిలేషన్ ని ట్విట్టర్ లో అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. దీంతో వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని అందరూ అనుకున్నారు. కానీ హార్దిక్ పాండ్యా 2017 వ్యాలంటైన్స్ డే రోజున తన స్టేటస్ ని సింగిల్ గా మార్చేసి ఇక పైన సింగిల్ గా ఉంటూ తన గేమ్ పైనే దృష్టిని పెట్టాలనుకుంటున్నానని చెప్పడంతో హార్దిక్ పాండ్యా లీషా శర్మ 6 నెలల డేట్ తర్వాత బ్రేకప్ చేసుకున్నారని తెలుస్తుంది. ఇక ఈ బ్రేకప్ అయిన కొన్ని రోజులకే నటి మోడల్ అయిన ఊర్వశి రౌటెలాతో హార్దిక్ పాండ్యా క్లోజ్ గా ఉంటూ తను ఆడే అన్ని మ్యాచెస్ కి ఈమెను పిలిపిస్తూ మ్యాచ్ అయ్యాక వీరిద్దరూ కలిసి పబ్స్ పార్టీస్ అని వెళుతూ చాలా సార్లు మీడియా కంటికి చిక్కడం జరిగింది. కానీ ఊర్వశి ఒకవైపు హార్దిక్ పాండ్యాతో డేట్ చేస్తూ మరోవైపు రిషబ్ పంత్ తో కూడా క్లోజ్ గా ఉండడంతో ఊర్వశి ఇదంతా పబ్లిసిటీ కోసమే చేస్తుందని గ్రహించిన హార్దిక్ పాండ్యా తనతో ఉన్న రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఇదిలా ఉంటే ఆ మధ్యలో హార్దిక్ పాండ్యా ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా యాంకర్ ఇతనితో ఇంత తక్కువ సమయంలో ఎక్కువ పేరు డబ్బు సంపాదించారు, ఎలా ఫీల్ అవుతున్నారని అడగగా అందుకు హార్దిక్ మాట్లాడుతూ పేరైతే వచ్చింది గాని డబ్బంతా తన పేరు మీద లేదని, ప్రాపర్టీస్ అన్ని తన తల్లి పేరు మీదే ఉన్నాయని, ఫ్యూచర్లో ఒకవేళ తన లైఫ్ పార్ట్నర్తో గొడవలు వచ్చి విడిపోయే సందర్భం వచ్చినప్పుడు 50% భరణం ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అంత డబ్బు ఇచ్చే మనసు తనకి లేదని, అందువల్లే తన తల్లి పేరు మీద రాశానని చెప్పుకరావడం గమనార్హం. ఇక ఆ తర్వాత హార్దిక్ పాండ్యా ఎలీ ఎవరం అనే స్వీడన్ కి చెందిన మోడల్ యాక్ట్రెస్ ని
ఒక యాడ్ షూట్ ద్వారా కలవడం, అలా వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి వీరిద్దరు సీరియస్ రిలేషన్ లో ఉంటూ ఎంగేజ్మెంట్ ని కూడా చేసుకోవడం జరిగింది. కానీ కెరియర్ లో సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తున్న హార్దిక్ పాండ్యా ఒకవైపు ఎలీతో ఉంటూనే మరోవైపు ఈషా గుప్తా అనే యాక్ట్రెస్ తో కూడా సీక్రెట్ ఎఫైర్ ని నడపడం మొదలెట్టాడు. ఇక అలా హార్దిక్ పాండ్యా ఈషా వెకేషన్ లో ఉన్న కొన్ని ఫొటోస్ మీడియాలో రావడంతో హార్ట్ బ్రేక్ అయిన ఎలీ హార్దిక్ పాండ్యాతో బ్రేకప్ చేసుకుంది. ఇక ఈషా గుప్తాతోనూ హార్దిక్ పాండ్యా రిలేషన్ ఎక్కువ రోజులు సాగలేదని చెప్పొచ్చు. ఇదిలా ఉన్నప్పుడే హార్దిక్ పాండ్యా ఒక పార్టీకి వెళ్ళినప్పుడు అక్కడ నటాషా స్టన్కోవిక్ అనే ఒక మోడల్ ని కలవడం జరిగింది. నటాషా గురించి చెప్పాలంటే ఈమె 1992 మార్చి 4న సెర్బియాలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి గోరన్ స్టన్కోవిక్, తల్లి రాడ్మిలో స్టన్కోవిక్. ఈమెకు నెనెద్ స్టన్కోవిక్ అనే అన్నయ్య కూడా ఉన్నాడు. ఇక నటాషాకి చిన్నప్పటి నుండి డాన్స్ మీద మక్కువ ఎక్కువగా ఉన్న కారణంగా తన పేరెంట్స్ ఈమెను బ్యాలెట్ అనే డాన్స్ స్కూల్లో చేర్పించారు. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న నటాషా తన 10వ తరగతి చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి ఒకవైపు మోడలింగ్ చేస్తూ ఫ్యామిలీకి ఆర్థికంగా సహాయంగా ఉండేది. ఇక అలా మోడల్ గా చేస్తూ కొన్ని అందాల పోటీల్లో పాల్గొని సూపర్ మోడల్ అవ్వాలనుకుంది. అలా 2010లో మిస్ స్పోర్ట్స్ ఆఫ్ సెర్బియా అనే అందాల పోటీల్లో పాల్గొనగా నటాషా కాంటెస్ట్ లో విన్ అయింది. ఇదిలా ఉంటే తనతో మోడలింగ్ చేస్తున్న అలెగ్జాండర్ అనే అతనితో నటాషాకి మంచి పరిచయం పెరిగి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇదిలా ఉన్నప్పుడే సెర్బియాలో ఒక హిందీ మూవీ షూటింగ్ జరగగా ఆ మూవీలో కొంతమంది మోడల్స్ కావాల్సి ఉండడంతో ఒక ఏజెన్సీ ద్వారా నటాషా ఆ షూట్ కి వెళ్లడం జరిగింది. అలా ఆ మూవీ షూటింగ్ జరిగేటప్పుడు నటాషాకి ఆ మూవీ మేనేజర్ తో ఏర్పడిన మంచి పరిచయం కారణంగా ఇండియాలోని సినిమాల్లో మోడలింగ్ లో తన లక్ ని పరీక్షించుకోవాలనుకుంది. కానీ అందుకు ఈమె బాయ్ ఫ్రెండ్ వద్దని చెప్పినా అతని మాటల్ని ఈమె వినిపించుకోకపోవడంతో అలెగ్జాండర్ నటాషాతో బ్రేకప్ చేసుకున్నాడు. ఇక ఈ బ్రేకప్ ని పట్టించుకొని నటాషా తన తల్లిదండ్రులకి చెప్పి 2011లో ముంబైకి వచ్చి ఆ మేనేజర్తో పెరిగిన మంచి పరిచయం కారణంగా కొన్ని అడ్వర్టైజ్మెంట్స్లో యాక్ట్ చేయడం జరిగింది. అలా డ్యూరెక్స్ కాండమ్, టెట్లీ గ్రీన్ టీ, క్యాడ్బరీ అని చేసిన అంతలా డబ్బు గాని పేరు గాని రాకపోవడంతో తన లక్ని సినిమాల్లో ట్రై చేయాలనుకుంది. ఇక అలా నటాషా సీరియస్గా ట్రై చేయగా సత్యాగ్రహం మూవీలో ఐటమ్ డాన్సర్గా చేసే ఛాన్స్ రావడంతో తన సినీ అరంగేట్రం చేసిందనే చెప్పొచ్చు. అలా ఆ తర్వాత ఆర్యన్ నంబి, యాక్షన్ జాక్సన్, ధనా కాయోను, ఫుక్రే రిటర్న్స్, డాడీ, ఫ్రైడే అనే మూవీస్ లో కూడా ఐటమ్ డాన్సర్ గా చేసిన అందులో ఈమె ఎక్స్ప్రెషన్స్ అంతంత మాత్రమే ఉండడంతో అంతలా గుర్తింపు రాలేదు. కానీ నటాషా ఎప్పుడైతే సింగర్ బాద్షాతో డీజే వాలే బాబు ఆల్బమ్ సాంగ్ లో చేసిందో అప్పటి నుండి ఈమెకు వచ్చిన మంచి గుర్తింపుతో హిందీ బిగ్ బాస్ సీజన్ 8కి నటాషాకి కంటెస్టెంట్ గా వెళ్లే అవకాశం వచ్చింది. ఇక అలా 28 రోజులు హౌస్ లోనే ఉన్న నటాషా తన తోటి కంటెస్టెంట్ సీరియల్ ఆర్టిస్ట్ అయిన ఆలీతో ప్రేమలో పడింది. అలా వీరిద్దరూ సీరియస్ రిలేషన్ లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని అందరూ అనుకున్నారు. కానీ 28 రోజుల తర్వాత ఎలిమినేట్ అయిన నటాషా అటు యాడ్స్ లో ఇటు ఐటమ్ డాన్సర్ గా అవకాశాలు రావడంతో ఆలీతో ఉన్న రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఇక అదే సమయంలో నటాషాకి విరాట్ కోహ్లీతో కలిసి ఒక యాడ్ చేసే అవకాశం వచ్చింది. అలా యాడ్ లో నటించేటప్పుడు వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి కొన్ని రోజులు డేట్ చేసిన కోహ్లీకి సాక్షి అగర్వాల్ తో పెరిగిన మంచి పరిచయం కారణంగా నటాషాతో కొన్ని రోజులకే బ్రేకప్ చేసుకున్నాడు. అలా ఆ తర్వాత నటాషా ఆలిగోని అనే ఆర్టిస్ట్ తో డేట్ చేసినప్పటికీ ఈ రిలేషన్ కూడా ఎక్కువ రోజులు ముందుకు వెళ్ళలేదని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే నటాషా తన ఆర్థిక పరిస్థితుల్ని మెరుగుపరుచుకోవాలని బాలీవుడ్ లో టాప్ ఫ్యాషన్ డిజైనర్ అయిన శామ్ మర్చెంట్ తో డేట్ చేయడం మొదలెట్టింది. అలా వీరిద్దరూ 1 year రిలేషన్ లో ఉండి ఎంగేజ్మెంట్ చేసుకున్నప్పటికీ ఆ తర్వాత వీరిద్దరికి కొన్ని మనస్పర్ధాలు వచ్చి బ్రేకప్ చేసుకున్నారు. ఇక అలా నటాషా ఇండియాకి వచ్చాక అటు మోడలింగ్ లో సక్సెస్ అవ్వక ఇటు యాక్ట్రెస్ గా ఛాన్సులు రాక సెర్బియాకి వెళ్లిపోవాలనుకునే సమయంలో హార్దిక్ పాండ్యా ఒక పార్టీలో నటాషాని కలవడం, అలా వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి లివింగ్ రిలేషన్ లో ఉంటూ వచ్చారు. ఇక హార్దిక్ పాండ్యా నటాషా డేట్ లో ఉన్నప్పుడే నటాషా ప్రెగ్నెంట్ అవ్వడంతో అప్పట్లో వీరిద్దరూ మీడియాలో చాలా విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ఈ విమర్శలు ఎక్కువ అవడంతో హార్దిక్ పాండ్యా 2020 జనవరి 1న నటాషాతో ఎంగేజ్మెంట్ చేసుకోగా వీరిద్దరూ 2020 జూలై 30న అగస్త్య అనే కొడుకు జన్మనిచ్చారు. ఇక అలా బాబు పుట్టిన 3 ఏళ్లకి అంటే 2023 ఫిబ్రవరి 14న హార్దిక్ పాండ్యా నటాషాని పెళ్లి చేసుకోవడం జరిగింది. అలా ఆ పెళ్లి తర్వాత అన్ని బాగానే సాగినప్పటికీ నటాషా తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయిన మోడల్ అలెగ్జాండర్ ని తరచూ కలుస్తుండడంతో హార్దిక్ పాండ్యాకి నటాషాకి మధ్య మనస్పర్ధాలు మొదలయ్యాయి. ఇక అందుకు తోడు తనకి పెళ్ళై పిల్లాడుండడంతో ఈ సమయంలో విడాకులు తీసుకుంటే హార్దిక్ పాండ్యా ప్రాపర్టీలో 50% వస్తుందని, దీంతో తాను ఎలాంటి కష్టం లేకుండా లగ్జరీ లైఫ్ ని లీడ్ చేయొచ్చని నటాషా పెళ్ళైన 1 year కే హార్దిక్ పాండ్యాకి విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయింది. అలా వీరి విడాకులు మంజూరు అవ్వకుండానే నటాషా తన బాయ్ ఫ్రెండ్ అలెగ్జాండర్ తో పార్టీస్, ఫంక్షన్స్, డిన్నర్స్ అని తిరుగుతూ మీడియాలో కనబడడంతో
హార్దిక్ పాండ్యా నుండి భరణం రాగానే నటాషా ఇమ్మీడియట్ గా అలెగ్జాండర్ ని పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక మీడియాలో వస్తున్న 70% ప్రాపర్టీ గురించి చెప్పాలంటే హార్దిక్ పాండ్యాకి తన పెళ్లి గురించి బాగా తెలిసుండడంతో ముందుగానే తను సంపాదించిన 150 కోట్ల ప్రాపర్టీస్ ని తన తల్లి పేరు మీద రాయడంతో హార్దిక్ నిజమైన గుజరాతీ అనిపించుకున్నాడని అందరూ ఇతన్ని పొగుడుతున్నారు. అంతేకాకుండా నటాషా ఇన్ని రోజులు హార్దిక్ పాండ్యాతో ఉండింది డబ్బు కోసమే అని, అతని మీద ఎలాంటి ప్రేమ లేదని, ఆమె గోల్డ్ డిగ్గర్ అని నెటిజన్లు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. అసలు హార్దిక్ పాండ్యా నటాషా విడాకుల్లో తప్పెవరిదని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, మనం ఎంత ప్రేమ చూపించినా అర్థం చేసుకొని వారు కొందరుంటారు. వారికి మన ప్రేమ కనబడదు, మన బాధ కనబడదు, మనం అనే చిన్న చిన్న మాటల్లో కోపమే కనిపిస్తుంది. ఇది ఫోక్స్ హార్దిక్ పాండ్యా నటాషా విడాకుల్లో కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.